చూపిస్తా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపతి రాము. నేను జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి నెల్లూరు రూరల్లో అలాగే కొన్ని నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు సరైన గుర్తింపు శ్రీపతి రాము అంటే జనసేన, జనసేన అంటే శ్రీపతి రాము, అలా ముందుకెళ్ళసాగాను. అదేవిధంగా నాతో గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి 2-3 సంవత్సరాలు నాతో నడిచినటువంటి ఒక వ్యక్తి గుంటక వంశీ అనే వ్యక్తి నా నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా పలుమార్లు నన్ను చూసి వెకిలి నవ్వులు నవ్వడం కానీ, దారిని వెళ్తూ ఎక్సలేటర్లు ఇవ్వడం కానీ, నా గురించి అసభ్య పదజాలం వాడడం కానీ చేస్తూ వచ్చాడు. అయినా కూడా గొడవలకి పోవడం కరెక్ట్ కాదని చెప్పి నన్ను తలంచుకొని పోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం నేను బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా కొంతమందిని రౌడీ మొక్కలను తీసుకొని వచ్చి మా కొడుకుల మీద దాడి చేయడం కూడా జరిగింది. అలాగే గత కొద్ది కాలంలో కూడా నా మీద, నా భార్య మీద, మా అమ్మ మీద, మా కొడుకుల మీద కూడా అనవసరమైన కేసులు కొన్ని బనాయించడం కూడా జరిగింది. ఈరోజు 8వ డివిజన్లో మజ్జిగ చలివేంద్రం 100వ రోజు జనసేన పార్టీ ద్వారా చేయడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని అదనంగా చూసుకున్నటువంటి గుంటక వంశీ అనే వ్యక్తి మా కొడుకు వినీత్ ప్లాట్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉండగా వాడితో ఏంది ఇంతసేపు మాట్లాడడం అని చెప్పి వాడిని కాలర్ పట్టుకొని వంశీ బండి బుల్లెట్ మీద తీసుకొని వంశీ, కొల్లపూడి కమల్ అనే వ్యక్తులిద్దరూ బండి మీద తీసుకొని వెళ్ళి గుల్లపాలెం ప్లాట్లో దింపి అక్కడ హరీషు, ప్రభాకర్, వంశీ, కమలాకర్ వీళ్ళందరూ కూడా వాడి మీద దాడి చేసి ఈ విధంగా వాసిపోయింది. ఇప్పుడు ఎక్స్రే తీపించాలి. అలాగే 2 చేతులు కూడా బాగా ఇబ్బంది కలిగి కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితి. ఈరోజు మేము గొడవకి అక్కడి నుంచి కొట్టి కూడా అబ్బాయిని తీసుకొని నేరుగా గుల్లపాలెంలో తుళ్ళూరు మల్లికార్జున అనే వాళ్ళ ఇంట్లో పెట్టి ఎవరు వచ్చి తీసుకెళ్ళమనరా అని చెప్పేసి మా కొడుకుతో గుంటక వంశీ అనడం జరిగింది. నేను నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళని సహకారం తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి మా కొడుకుని నేను బయట తీసుకురావడం జరిగింది. తీసుకుని వచ్చేటప్పుడు గుంటక వంశీ అనే వ్యక్తి ఇప్పుడు తప్పించుకున్నారా, నెక్స్ట్ మాత్రం వదిలే ప్రసక్తే లేదురా, మిమ్మల్ని జనసేనలో నువ్వు ఎలా కొనసాగరని చెప్పి నాకు ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. కేవలం నేను నెల్లూరు జిల్లా జనసేనలో బాగా యాక్టివ్గా ఉన్నానని నన్ను ఏమీ అనలేక నా కొడుకుల మీద ఇలాంటి అగత్యాలు చేయడం, వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు గుంటక వంశీ పలుమార్లు మా బిడ్డల మీద దాడి చేయడం జరిగింది. దయచేసి జనసేన ఉన్నటువంటి జిల్లా కార్యవర్గం మొత్తం కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. నెల్లూరు రూరల్లో అలాగే కొన్ని నియోజకవర్గాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు సరైన గుర్తింపు శ్రీపతి రాము అంటే జనసేన, జనసేన అంటే శ్రీపతి రాము, అలా ముందుకెళ్ళసాగాను. అదేవిధంగా నాతో గతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి 2-3 సంవత్సరాలు నాతో నడిచినటువంటి ఒక వ్యక్తి గుంటక వంశీ అనే వ్యక్తి నా నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా పలుమార్లు నన్ను చూసి వెకిలి నవ్వులు నవ్వడం కానీ, దారిని వెళ్తూ ఎక్సలేటర్లు ఇవ్వడం కానీ, నా గురించి అసభ్య పదజాలం వాడడం కానీ చేస్తూ వచ్చాడు. అయినా కూడా గొడవలకి పోవడం కరెక్ట్ కాదని చెప్పి నన్ను తలంచుకొని పోవడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం నేను బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా కొంతమందిని రౌడీ మొక్కలను తీసుకొని వచ్చి మా కొడుకుల మీద దాడి చేయడం కూడా జరిగింది. అలాగే గత కొద్ది కాలంలో కూడా నా మీద, నా భార్య మీద, మా అమ్మ మీద, మా కొడుకుల మీద కూడా అనవసరమైన కేసులు కొన్ని బనాయించడం కూడా జరిగింది. ఈరోజు 8వ డివిజన్లో మజ్జిగ చలివేంద్రం 100వ రోజు జనసేన పార్టీ ద్వారా చేయడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దీన్ని అదనంగా చూసుకున్నటువంటి గుంటక వంశీ అనే వ్యక్తి మా కొడుకు వినీత్ ప్లాట్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉండగా వాడితో ఏంది ఇంతసేపు మాట్లాడడం అని చెప్పి వాడిని కాలర్ పట్టుకొని వంశీ బండి బుల్లెట్ మీద తీసుకొని వంశీ, కొల్లపూడి కమల్ అనే వ్యక్తులిద్దరూ బండి మీద తీసుకొని వెళ్ళి గుల్లపాలెం ప్లాట్లో దింపి అక్కడ హరీషు, ప్రభాకర్, వంశీ, కమలాకర్ వీళ్ళందరూ కూడా వాడి మీద దాడి చేసి ఈ విధంగా వాసిపోయింది. ఇప్పుడు ఎక్స్రే తీపించాలి. అలాగే 2 చేతులు కూడా బాగా ఇబ్బంది కలిగి కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితి. ఈరోజు
మేము గొడవకి అక్కడి నుంచి కొట్టి కూడా అబ్బాయిని తీసుకొని నేరుగా గొల్లపాలెంలో తుళ్ళూరు మల్లికార్జున అనే వాళ్ళ ఇంట్లో పెట్టి ఎవరు వచ్చి తీసుకెళ్ళమనరా అని చెప్పేసి మా కొడుకుతో గుంటకు వంశీ అనడం జరిగింది. నేను నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళని సహకారం తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి అక్కడి నుంచి మా కొడుకుని నేను బయట తీసుకురావడం జరిగింది. తీసుకుని వచ్చేటప్పుడు గుంటకు వంశీ అనే వ్యక్తి ఇప్పుడు తప్పించుకున్నారా, నెక్స్ట్ మాత్రం వదిలే ప్రసక్తే లేదురా, మిమ్మల్ని జనసేనలో నువ్వు ఎలా కొనసాగరని చెప్పి నాకు ఆ విధంగా కూడా మాట్లాడడం జరిగింది. కేవలం నేను నెల్లూరు జిల్లా జనసేనలో బాగా యాక్టివ్గా ఉన్నానని నన్ను ఏమీ అనలేక నా కొడుకుల మీద ఇలాంటి అఘాత్యాలు చేయడం వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు గుంటకు వంశీ పలుమార్లు మా బిడ్డల మీద దాడి చేయడం జరిగింది. దయచేసి జనసేన ఉన్నటువంటి జిల్లా కార్యవర్గం మొత్తం కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాను.